లీడర్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం 5 లోక్సభ సీట్లు బీజేపీకి వదిలేశాడు. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 10వ స్థానంలో ఢిల్లీ. జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలకు వారు పూనుకుంటా ఉన్నారు. నిన్న పాలమూరు జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ రైతుల 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల అమలు చేస్తాము, మమ్మల్ని నమ్మండి, కనికరించండి, ఓట్లు వేయండి అని చెప్పి వారు కేవలము ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు, 60 పైగా హామీలు అమలు చేస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి ఆ రోజు రైతుల రుణమాఫీ చేస్తాం. రైతు భరోసా 15,000 రూపాయలు అమలు చేస్తాం. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని, వడ్ల మీద బోనస్ 500 రూపాయలు ప్రకటిస్తామని చెప్పారు. ఆనాడేమో సోనియా గాంధీ జన్మదినం, ఇప్పుడేమో 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం. అంటే ఇవాళ పచ్చిగా అబద్ధాలు చెప్పుతూ ప్రజలను మోసం చేసేదానికి మరో పాచికగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయలేదని చెప్పి ఏదైతే ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వము ఏర్పడి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు, డిసెంబర్ 9 ఎప్పుడు? అంటే డిసెంబర్ 9 నుంచి మార్చి 16 వరకు మీరు గుడ్డి గాడిద యొక్క పండ్లు దోముతున్నారని అడుగుతున్నాను. అసలు మీ దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేవు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం 5 లోక్సభ సీట్లు బీజేపీకి వదిలేశాడు. గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీలు బీఆర్ఎస్ కోటేశారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మను ఓడించడానికి. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిండ్రా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు.
ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇవాళ మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల జాబితాలో 10వ స్థానం సంపాదించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 2023లో 7.22 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లుగా ఎయిర్ ఫోర్స్ కౌన్సిలర్ ఇంటర్నేషనల్ తన జాబితా నివేదికలో వెల్లడించింది. దేశం నుంచి సాగే అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణాలకు ఢిల్లీ విమానాశ్రయం గేట్వేగా పేరుగాంచింది. ఇక్కడ 3 టెర్మినళ్లు ఉన్నాయి. వాటిల్లో 3వ నంబర్ టెర్మినల్ దేశంలోకెల్లా అతి పెద్దది. ఇది ప్రపంచంలోకెల్లా 5వ పెద్దది కావటం విశేషం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తొలి కార్బన్స్ న్యూట్రన్స్ ఎయిర్పోర్ట్ గా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సోలార్ పవర్ ప్లాంట్ నుంచి విమానాశ్రయానికి అవసరమైనటువంటి విద్యుత్ అందుతూ ఉంటుంది. కోవిడ్ వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోందని నివేదిక తెలిపింది. దీనివల్ల ఎయిర్పోర్టులు చాలా రద్దీగా మారుతూ ఉన్నాయని వివరించింది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని ఆ సంస్థ వివరించింది. 2022తో పోలిస్తే ఇది 27.2% ఎక్కువ కావటం విశేషం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసు దర్యాప్తుకు సంబంధించి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీలనలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై దాడి చేసింది వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్యగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫుట్పాత్ పై వేసే టైల్స్ లో విరిగిన ముక్కను జేబులో పెట్టుకుని వచ్చిన సత్తి సడన్ గా సీఎం పైకి ఆ రాయిని విసిరినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం సత్తితో పాటు అతడి పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ లను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా సీఎం పై దాడికి కారణమేంటని వివరాలు కానీ, దాడి వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే విషయం కానీ బయటకు రాలేదు. ఏప్రిల్ 18వ తేదీలోపు 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 15 కార్పొరేషన్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ అధినేత సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు కేటాయిస్తే పార్లమెంటు ఎన్నికలలో ప్రతి ఒక్క సీటును గెలిపించి ఢిల్లీకి పంపుతామని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి కన్వీనర్ కిరణ్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు హాజరయ్యారు. అనంతరం కన్వీనర్ కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగల జనాభా 80 లక్షల మంది ఉన్నారని, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం మాదిగలకు కూడా ఒక అవకాశాన్ని కలిగిస్తే తప్పక నిరూపించి చూపిస్తామని తెలిపారు. మాదిగల మీద ఎంత ప్రేమ ఉన్నదో సమాజానికి, ఎందుకంటే మా తాతల తండ్రులు మీ సమాజానికి ఎంత సేవ చేసిరో మీకు తెలుసు, సమాజానికి తెలుసు. మీరు అనుకుంటారు మాదిగల కాడ డబ్బు లేదు, మాదిగల కాడ ఇండస్ట్రీలు లేవు, మాదిగల దగ్గర ఉన్నతాధికారులు లేరు, మాదిగల దగ్గర ఢిల్లీలో లాబింగ్ చేసే నాయకులు లేరు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారు.
మేము మా లాబింగ్, మా శ్రమ, మా కన్నీరు, మా చెమట, మా నిరంతర శ్రమ అంతా కూడా ఈ సమాజానికి గ్రామాలలో మా తాతలు మా తల్లిదండ్రులు చేసిరు. రేపు ఓటు అడిగి వాళ్ళే అయ్యా మా బిడ్డలు ఏదో అడుగుతుర్రయ్యా, మా బిడ్డలు మాకు అగౌరవం జరిగింది, మాకు ఇక్కడ అవమానం జరిగిందని మా బిడ్డలు పోటీలు ఉన్నారంట, ఇంటింటికి మేము తిరుగుతా ఉన్నామయ్యా, మీరు కూడా ఇది ఒక్కసారి వేసి మా బిడ్డల గౌరవాన్ని, మా జాతి గౌరవాన్ని ఇది ఒక్కసారి నిలబెట్టి దొరా పటేలా అని మేము ఎవరినైతే ఏ రకమైన ప్రేమతో పిలుచుకుంటామో ఆ ప్రేమతోనే రేపు ఓట్లకు పోబోతా ఉన్నాం. మా కాడ డబ్బు లేకున్నా మేము అడిగే ఓటు విధానంతో, మా మంచితనంతో, మా నిజాయితీతో, విశ్వాసంతోనే రేపు మాకు ఓట్లు రాబోతూ ఉన్నాయి. కనుక డబ్బున్న వ్యక్తులకే సీట్లు ఇచ్చే విధానం అయితే, ఉన్నత అధికారంలో పదవులలో ఎవరైతే లాబింగ్ చేసే వాళ్ళు ఉన్నారని సీట్లు ఇచ్చే విధానం అయితే దానికి తిరుగుడు మేము రేపు ఇవ్వాల్సిన అవసరం మాదిగ సమాజానికి ఉంది. కనుక మేము రేపు 17 నియోజకవర్గాలలో మీరు 18 లోపు మాకు ఈ సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే 2 ఎమ్మెల్సీల హామీ, ఒక రాజ్యసభ, 15 కార్పొరేషన్ చైర్మన్లది ఇవి మాకు గనకిస్తే కాంగ్రెస్ 17 నియోజకవర్గాలని అనుకుంటున్నారు. మీరు 14 అని కొంత అభద్రతతో ప్రకటిస్తున్నారు. 17 నియోజకవర్గాల్లో మాదిగలు అండగా ఉండి కాంగ్రెస్ ఎంపీలను ఢిల్లీ పంపుతాం. మేము మాట తప్పితే మీరు చూడండి, మీరు మాట తప్పకుండా చూసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఏమో టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే ఇవ్వటం ఏంటి అని చిన్న చూపు చూసాం. ఇప్పుడేమో కూలీలు మాత్రమే జగన్ కి ఓటేస్తారు అంటున్నావు. నిన్న అసలు ఏమనాలి బాబు? నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. పేదవాళ్లను చిన్న చూపు చూడటం, ఒక సామాన్య వ్యక్తికి సీట్ ఇస్తే వాళ్ళని అవమానించడం నీకు నీ పార్టీకి ఒక ఊత పదంలా మారిపోయింది. ఇప్పుడు ఓటేసే జనం మేము చెప్తున్నాము విను. అవును, మేము కూలోళ్ళమే, టిప్పర్ డ్రైవర్లమే, పేదవాళ్ళం, మధ్య తరగతి వాళ్ళం. కానీ మమ్మల్ని అవమానించే స్థాయి, అర్హత నీకు గాని నీ పార్టీ వాళ్ళకి గాని లేదు. మాకు గౌరవం ఇచ్చి మా జీవన ఉపాధి పెంచే ప్రభుత్వానికి, ముఖ్యంగా మాకు ఈ రాష్ట్రంలో తలెత్తుకొని మమ్మల్ని నడిపించే నాయకుడు సీఎం జగన్ కే మా ఓటు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది అని, అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం మంగళవారం ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లారం గ్రామంలోని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డిఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజలతో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ గ్రామంలోని కాలనీలోని ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులుగా గాని కానవస్తే షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేరరహిత గ్రామాలుగా చేయాలనే లక్ష్యంతోటే జిల్లా ఎస్పీ ఈ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలచే విస్తృత తనిఖీలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎలాంటి పేపరు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లొచ్చని అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉండాలని తెలిపారు. ఈరోజు కొంచెం మీ సమయాన్ని మాకు కేటాయించండి. అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరఫున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. కార్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు 4 బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు జల్లెడ బట్టి చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా బయటి వ్యక్తులు వస్తున్నారా, ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్, మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడం శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి. దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని,
ఏమైనా ఇట్లా గొడవలు జరిగి లేదంటే వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి. మీరు ముందు తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు, ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డి అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం. మీకు సరే మా వాడు గంజాయి తాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ డాక్టర్ ఉంటాడు, కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది. మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము రెడీ చేసి పట్టుకుంటాం వాళ్ళని. ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు, మాకంత ఫోర్స్ లేదు. మన గ్రామంలో చెప్తప్పుడు ఎలాంటి గొడవ లేకుండా శాంతి సామరస్యం అందరూ అన్ని పార్టీల వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఇలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓకే, ఇక కోనపట్టు మనం మామిడిపల్లి కూడా కాలే మొన్న ముసలం మెళ్ళ మీద పుస్తకాలు పోయింది, అది మన నూకలమరి కాడ అయింది. కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం 4-5 రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి. మీరు ఎవరిస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా, లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా, దీనికోసం. ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం ఉండి పనిచేస్తారో చేయరో, లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు చూడడం, తర్వాత లాండ్ ఆర్డర్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగి మండలంలోని రాసోల్ గ్రామంలో పోలింగ్ బూత్ 55లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రచారం చేపట్టారు. ఎంపీ స్థానాలకు కరపత్రాలు పంచుతూ తాను చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. బీబీ పాటిల్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జెడ్పీటీసీ రాజు రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ ఎంపీ ఇప్పుడు జైరాబాద్ లోక్సభ అభ్యర్థి గారు అయినటువంటి బీబీ పాటిల్ గారు రాష్ట్రంలో ఇల్లు తిరిగి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి తాను 10 ఏళ్లలో చేసినటువంటి విషయాలను చెప్తూ ఈసారి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని, కమలపు ఓటేయాలని చెప్పి మొత్తం ఇక్కడంతా ఇంటింటికి స్టిక్కర్లు అంటేసి తమ కరపత్రాలు పంపిణీ చేశారు. రాసోల్ గ్రామం, కంకి మండలం రాసోల్ గ్రామం హిందూ ధర్మానికి మారుపేరు. ఇక్కడందరూ కూడా ధర్మం కోసం ఎంతటికైనా ఎంత దూరమైనా పోయేటువంటి నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీబీ పాటిల్ గారు రాగానే చాలా సాదర స్వాగతం లభించింది. ఆయనకి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆయనకు ఆహ్వానం పలికే విధానం చూస్తుంటే ఈ గ్రామంలో మాకు వన్ సైడ్ గా కమలంపూర్ ఓటు పడడం ఖాయమని మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి రోజున ర్యాలీకి ముందస్తు అనుమతి పొందలేదని కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులకు నోటీసులు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం పట్టణంలో నిర్వహించిన ర్యాలీకి ముందస్తు అనుమతి పొందలేదని పలువురు తెలుగుదేశం నాయకులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు కుప్పం మున్సిపల్ కమిషనర్ సోమవారం షాకేజ్ నోటీసులను అందించారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్కుమార్, కుప్పం మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్, కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు దామోదర్, సోమశేఖర్, తెలుగుదేశం నాయకులు గోపీనాథ్, డాక్టర్ సురేష్ బాబు, కన్నన్, ఉమాపతి, ముఖేష్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండానే నేతాజీ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా చేసింది. కాబట్టి క్రింది పేర్కొన్నటువంటి వారు తమ వివరణలను 2 రోజుల్లోగా అందించాలని ఇందుమూలంగా నిర్దేశించారు. నిర్దేశించిన 2 రోజుల గడువు లోపల తగిన వివరణ ఇవ్వడానికి విఫలమైతే అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని నోటీసులో పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రెస్ మీట్.
కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం 5 లోక్సభ సీట్లు బీజేపీకి వదిలేశాడు. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 10వ స్థానంలో ఢిల్లీ. జగన్ పై రాయి విసిరిన నిందితుల గుర్తింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.